ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానమును విని నేర్చుకుని మీ బ్రతుకులలో దానిని పాటించుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని ఆలోచనాత్మకంగా ఈ పాఠమును నేర్చుకుంటారని ముందుగా మీకు తెలియజేస్తూ, దేవుని మహాకృపను బట్టి ఆయన అనుగ్రహించినటువంటి ఈ సమయమందు చక్కగా దేవుని వాక్యమును నేర్చుకోవడానికి మనం అందరం సిద్ధపడదాం. ప్రియులారా, ఈ ప్రపంచంలో మర్మమై ఉన్నది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యం, అది దేవుని జ్ఞానం. ప్రపంచానికి ఇప్పటికీ తెలియకుండా ఉన్నది, ప్రపంచ మానవాళికి ఇప్పటికీ అందనిదిగా ఉన్నది దేవుని వాక్యం. అదేంటండి, అనేక మంది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను చేత పట్టుకుంటున్నారు, అనేక మంది బైబిల్ను ప్రకటిస్తున్నారు, ఇంకా అనేక మంది బైబిల్ బోధలు వింటున్నారు కదా. ఇప్పటికీ కూడా దేవుని వాక్యము మర్మమై ఉండడం ఏంటి, మరుగై ఉండడం ఏంటి, అందనిదిగా ఉండడం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? అవును, గ్రంథం అయితే అనేక మంది చేతుల్లో ఉంది, ప్రకటనలు అయితే అనేక మంది చేస్తున్నారు, దేవుని యొక్క బోధ అనేక మంది వింటున్నారు. అయినా కానీ దేవుని వాక్యము దాని యొక్క లోతు, దాని యొక్క సర్వ పరిపూర్ణత ఇంకా మనుషులలో అనేక మందికి అందలేదు. ఇది దేవుడు తన వాక్యములోనే తెలియపరిచినటువంటి అద్భుతమైనటువంటి సంగతి. పరలోకమందున్న తండ్రే దీనిని గురించి తెలియజేశాడు. ఆయన వాక్యము అంత సులువుగా అందరికీ అర్థమయ్యేది కాదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనను పరిశోధనాత్మకంగా వెదుకుతూ తెలుసుకోవాలనేటువంటి తృష్ణతో ఉంటారో, అట్టి వారికి మాత్రమే దేవుని వాక్యము యొక్క మర్మం అర్థమవుతుంది. ఈరోజు ఈ పాఠంలో ఆ మర్మమును గూర్చి మనం పరిశోధన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్పదైనటువంటి కృప చొప్పున మనం దేవుని మర్మమును తెలుసుకుందాం. ఆయన అనుగ్రహించినటువంటి కృప లేకపోతే, ఆయన మన ఎడల దయచూపకపోతే మనము ఆయన మర్మమును తెలుసుకోలేం. మన స్వశక్తి చేత, మనకున్నటువంటి పరిజ్ఞానం చేత, ఏదో పరిశుద్ధ గ్రంథం లిఖితపూర్వకంగా మన చెంత ఉన్నంత మాత్రాన ఆయన కృప లేకపోతే మనం ఏమాత్రం ఆయన జ్ఞానమును నేర్చుకోలేం. అయితే ఆయన మనలను దృష్టించాడు, మన మీద జాలిపడ్డాడు. రక్షణ విషయంలో మనం ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తునందు బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని రాజ్యంలో సంపూర్ణ పురుషులముగా మనం ఎదగాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక ఆయా కాలాలలో మనకు అవసరమైనటువంటి అనేకమైన సంగతులను ఆయన బోధిస్తున్నాడు. ఇప్పుడు దేవుని మర్మముగా ఉన్న దేవుని వాక్యమును ఎలా నేర్చుకోవాలో, ఇప్పటికీ మనుషులకు దూరంగా ఉన్నటువంటి ఈ వాక్యమును గూర్చి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆయన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూద్దాం. అక్కడ వ్రాయబడినటువంటి మాటలలో ఈ సంగతిని గూర్చి ఆయన ప్రస్తావించారు. దేవుని వాక్యము ఎప్పటి నుండి మర్మముగా ఉన్నదో తెలుసా? తరాలలో, యుగాలలో దేవుని వాక్యము మర్మముగా ఉన్నది.
ఈరోజు ఒకరిద్దరికి తెలిసినంత మాత్రాన అందరికీ తెలిసినట్టు కాదు కదా. ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న మర్మము ఎందరికీ తెలుసు? ప్రపంచవ్యాప్తంగా 750 నుండి 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఎంతమందికి తెలుసు? దేవుని వాక్యములో ఉన్న మర్మము ఎంతమందికి తెలుసు? మర్మము అంటే సీక్రెట్, రహస్యం. బైబిల్ చాలామంది చదువుతారు. బైబిల్లో ఉన్న వాక్యములు చాలామందికి కొంతవరకు తెలుసు. అయితే దేవుని వాక్యము, అందులో ఉన్నటువంటి మర్మము, అందులో ఇమిడి ఉన్నటువంటి జ్ఞానము, ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే దేవుడే అంటున్నాడు, తరాలలో యుగాలలో మరుగు చేయబడిన మర్మముగా దేవుని వాక్యము అనుగ్రహింపబడింది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను మీరు చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం నుంచి, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం నుంచి, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిదైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రియులైన సహోదరి సహోదరులారా, చదువుబడినటువంటి వాక్య భాగంలో దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడినటువంటి దేవుని మర్మము. దేవుని వాక్యము అనగా ఏమిటి? దేవుని మర్మము, సీక్రెట్, ఎవరికి అందనిది, ఎవరు తెలుసుకోనిది, ఎవరు గ్రహించనిది, మర్మముగానే ఉండిపోయింది. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగై ఉన్నటువంటి మర్మమును దేవుడు ఆయన ఏర్పరుచుకున్న వారికి తెలియజేయాలనుకుంటున్నాడు. ఆ మర్మము యొక్క మహదైశ్వర్యము, ఆ మర్మము యొక్క గొప్పతనము ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉన్నది. దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు కదా. దేవుని మాటే, దేవుని వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. దేవుని వాక్యము మర్మమై ఉన్నప్పుడు దేవుని వాక్యము యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తులో ఉన్న మర్మము, యేసుక్రీస్తును గూర్చినటువంటి ఈ మర్మము ఈరోజు ఎందరికి తెలుసు? చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన మర్మము, మీ అందున్న క్రీస్తు ఆయన మహిమయు నిరీక్షణయ్యై ఉన్నాడు. ఈ విషయాలనే పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రికలో పొందుపరిచారు. ప్రియులారా, దేవుని ఆలోచన మనం తెలుసుకోగలిగితే దేవుని మాటలలో మర్మం ఉంది. దేవుని వాక్యములో మనుషులు తెలుసుకోవలసిన మర్మం ఉంది. దేవుని వాక్యం అనగా క్రీస్తు యేసు. క్రీస్తు యేసును అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసులో ఉన్న మర్మమును తెలుసుకోవాలి. దీనిని దేవుడు ఆయన ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఈ మర్మము ఎప్పటి నుండి మర్మముగా ఉండిపోయింది? యుగాలలో తరాలలో మర్మముగానే ఉండిపోయింది. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే అనుగ్రహిస్తున్నాడు. అనేక మంది ఆ మర్మమును తెలుసుకోకుండానే శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మర్మమును తెలుసుకొనటం వలన ఉపయోగం ఏంటి? ఆత్మ రక్షింపబడుతుంది. ఆత్మ రక్షింపబడుతుంది. మనం ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది. మన జీవితాన్ని దేవుని వాక్యం నిర్దేశిస్తుంది. ఇదిగో నీవిలా బ్రతకాలి అని నిర్దేశిస్తుంది. దేవుని మర్మము, క్రీస్తు యేసులో ఉన్న మర్మము తెలుసుకొనటం వలన మన ఆత్మలు రక్షింపబడతాయి. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి క్రీస్తు యేసులో ఉన్న ఆ మర్మమేమిటో, దేవుని వాక్యపు మర్మమేమిటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాలను మనం పరిశోధన చేద్దాం, ఆలోచిద్దాం, నేర్చుకుందాం.
ఒక చక్కని సమాధానాన్ని దేవుడు మన కొరకు పొందుపరిచాడు. ఇప్పుడు ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. మొట్టమొదట ప్రారంభంలో దేవుని వాక్యము తరాలలో యుగాలలో మరుగు చేయబడినటువంటి మర్మముగా ఉన్న దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువు మర్మమై ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ మర్మం ఏమిటో తెలుసుకుందాం. యుగాలలో తరాలలో మర్మమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జ్ఞానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మీరు చూడండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఇక్కడ పౌలు గారు తిమోతికు రాసిన పత్రికలో యుగాలలో తరాలలో మర్మమయ్యున్న దేవుని వాక్యమును గూర్చి తెలియజేస్తున్నారు. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ మర్మము గొప్పదై ఉన్నది. ఎవ్వరూ ఆక్షేపించటానికి వీలు లేకుండా నిరాక్షేపముగా, అంటే ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రపంచంలో టాప్ సీక్రెట్స్ ఏంటి? లోకమందు మనుష్యులకు మట్టి బ్రతుకులో ప్రకృతి పరంగా ఆలోచిస్తున్నటువంటి ప్రతి మనిషికి లోకపరంగా టాప్ సీక్రెట్స్ ఏంటి? జానెడు పొట్టను పోషించుకోవటానికి వారికి రహస్యాలు ఉంటూ ఉంటాయి. ఇదిగో ఫలానా రహస్యం మాకు తెలియలేదు, ఇదిగో ఈ రహస్యం మాకు తెలియలేదు, ఆ రహస్యం మాకు తెలియలేదు, ఈ చిక్కుముడి వీడలేదు అని లోకపరమైనటువంటి శాస్త్రాలలో జానెడు పొట్టకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే వారు రహస్యాలుగా కలిగి ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చేటువంటి ఈ చక్కని మాటను చూడండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. ఏది గొప్పది? ఏ మర్మము గొప్పది? ఏ సీక్రెట్ గొప్పది? ఈ ప్రపంచంలో మానవ బ్రతుకులో ఏ రహస్యం వెంబడి మనుషులు పరుగు తీస్తున్నారో చూడండి. గొప్పదైన రహస్యం వెంబడి పరుగులు తీస్తున్నారా? గొప్పదైన రహస్యాన్ని తెలుసుకోవటానికి నిరంతరం ఆలోచిస్తున్నారా? నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నప్పుడు యుగాలలో తరాలలో మరుగు చేయబడిన ఆ మర్మమును తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఈ మనుషుల్లో ఉందా? ఎందుకంటే దైవ భక్తిని గూర్చి ఎప్పుడో మర్చిపోయారు ప్రజలు. ఇప్పుడు ప్రజలకు కావలసింది దైవభక్తి కాదు, లోకమందు బ్రతుకు. జానెడు పొట్టను పోషించుకోవడం ఎలా ఎలా ఎలా, శరీరమందు సుఖపడటం ఎలా ఎలా ఎలా, రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము, ఇదే బ్రతుకు ఈరోజు ప్రతి మనిషి కలిగి ఉన్నాడు. అయితే దేవుని వాక్యము మానవ జాతిని హెచ్చరిస్తోంది. దైవ భక్తిని గూర్చిన మర్మం ఒకటి ఉంది, అది గొప్పదై ఉన్నది, నిరాక్షేపముగా గొప్పదై ఉన్నది. ఆ మర్మమును నీవు తెలుసుకున్నావా? ఇప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని ఆత్మజ్ఞానముతో అక్కడ కొన్ని విషయాలను పొందుపరిచారు. దేవుని వాక్యము మర్మమై ఉన్నదని మనం తెలుసుకున్నాం. దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు అని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మర్మమును గూర్చి ఇప్పుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది కదా. ఆ గొప్పదైన దైవభక్తి యొక్క మర్మమును గూర్చి ఆయన ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు. మొదటి విషయం ఏంటి? క్రీస్తును గూర్చి, దేవుని కుమారుడైన క్రీస్తును గూర్చి ఆయన తెలియజేస్తున్నారు. మొదటి విషయాన్ని చూడండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన భూమి మీదకి వచ్చాడు, లోకమునకు ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకములోనికి రావటం, ఆయనను గూర్చిన మర్మం తెలుసుకోండి జాగ్రత్తగా.
ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఒక్కొక్క మాటలో విశేషమైనటువంటి అర్థం ఉంది, లోతైన జ్ఞానం ఉంది. మనము మన ఆత్మలను రక్షించుకోవటానికి సంపూర్ణమైన జ్ఞానము ఆ మాటలలో ఇమిడి ఉంది. కనుక జాగ్రత్తగా ఆ మాటలను మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మర్మము అంత తేలికగా పైపైన చూస్తే అర్థమైపోయేది కాదు. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఇది పాయింట్ నెంబర్ 1. మొదటి సంగతిని అక్కడ మనం చూడగలిగితే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన అంటే ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, తండ్రికి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, దేవుని వాక్యముగా పరలోకమందు ఉండి కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీయందు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. సశరీరుడు అంటే అర్థం ఏంటి? మంచి శరీరుడు, వాక్య సంబంధమైన శరీరుడు, దేవుని ఆలోచనలను పరిపూర్ణముగా నెరవేర్చే శరీరమును కలిగినవాడు అని అర్థం. సశరీరుడు అంటే అర్థం ఏంటి? ఆ శరీరమందు పాపమేమీ ఉండదు. ఆ శరీరము దేవుని కొరకు బ్రతుకుతుంది. అదే సశరీరము. ఈరోజు మనలో ఎందరికి ఉన్నాయి ఈ సశరీరాలు? పాపమునకు నిలయమైన దేహాలే మన దగ్గర ఉన్నాయి తప్ప సశరీరాలు ఉన్నాయా? ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. లోకంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషులను మీరు చూడండి, వారి బ్రతుకులను మీరు చూడండి, పాపమునకు నిలయాలు. పాపము వారిలో నివసిస్తున్నది. అయితే ప్రభువైన యేసులో మనము తెలుసుకోదగినటువంటి మర్మం ఏదైనా ఉందంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఇది మొదటి సంగతి. ఇక్కడ వ్రాయబడిన వాక్య భాగంలో ఇది మొదటి సంగతి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన లోకంలో ఎలా బ్రతికాడు? పాపము లేనివాడుగా బ్రతికాడు. అలాగే ఆయన లోకమందు ఎవరి కొరకు బ్రతికాడు? తండ్రి అయిన దేవుని కొరకు బ్రతికాడు. ఈ రెండు విషయాలను ఒక శరీరమందు మనం చూచినప్పుడు ఆ శరీరము సశరీరము, మంచి శరీరము, పాపము లేని శరీరం, దేవుని కార్యములు జరిగించే శరీరం. ఈ రెండు లక్షణాలు ఏ శరీరం అయితే కలిగి ఉంటుందో ఆ శరీరాన్ని సశరీరము అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాక్య భాగాలలో ఆయనను గూర్చి, ఆ మర్మమును గూర్చి మనం తెలుసుకుందాం. ఆయన పాపము లేనివాడుగా జీవించాడు కదా. ఆయన పాపము లేనివాడుగా జీవించాడని ఎందరో సాక్ష్యమిచ్చారు. ఆయన యొక్క బ్రతుకంతా తెరచిన పుస్తకమే. కనుక వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. ఆయనలో పాపము లేదని తెలియచేయబడినటువంటి సాక్ష్యములను, సందర్భాలను ఇప్పుడు మనం చూద్దాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అక్కడ తెలియజేస్తున్నారు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ పై సందర్భాన్ని మీరు చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అక్కడ తెలియజేస్తున్నారు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు మనతో పాటుగా సహానుభవము లేనివాడు కాడు. అంటే ఆయన వేరే చోట ఏమీ జీవించినవాడు కాదు, మనుషుల మధ్యనే జీవించాడు. మన వలనే అన్ని కఠినమైనటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన మనవలే లోకములో జీవించి పాపము లేనివాడుగా ఉండెను. అన్ని విషయములలో శోధింపబడ్డాడు, కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు కన్య మరియ ద్వారా లోకములోనికి వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని
లోకములోనికి వచ్చాడు. మానవులందరి వలె ఆయనకు కూడా శరీరం ఇవ్వబడింది. ఆయన మరణించేంత వరకు ఈ భూమి మీద ఏ కొసానా ఎక్కడా కూడా ఆయనలో పాపము కనిపించలేదు. అలాగని ఆయన వేరే చోట జీవించాడా అంటే ఆయన ఈ లోకంలోనే జీవించాడు, మన వలె జీవించాడు, మన మధ్య జీవించాడు. కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. సశరీరుడు కదా, పాపము లేనివాడుగా జీవించాను. ఆయనలో ఏ పాపము లేదు. అలాగే అదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మనుషుల మధ్య ఆయన జీవించాడు, పాపాత్ముల మధ్యనే ఆయన జీవించాడు. కానీ ఆయన పాపులలో చేరలేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపుల మధ్యనే జీవించాడు, కానీ వారిలో చేరిపోలేదు, వారి సమూహముతో ఏకీభవించలేదు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పరమండలమునకు హెచ్చింపబడ్డాడు. దేవుని దగ్గరకు ఆయన వెళ్ళాడు. దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. మృతులలో నుండి తిరిగి లేచాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ 2 సందర్భాలలోనూ ఆయనలో ఏమాత్రము పాపము లేదని తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈ విషయాలను చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. సశరీరుడు అంటే పాపము లేనివాడు అని అర్థం. పాపము లేని శరీరాన్ని ధరించుకొని భూమి మీద బ్రతికినవాడు అని అర్థం. తన బ్రతుకు కాలములో ఏమాత్రం పాపమునకు అవకాశం ఇయ్యనివాడు అని అర్థం. చూపులలో కానీ, మాటలలో కానీ, క్రియలలో కానీ, ప్రవర్తనలో కానీ ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకే ఆయన సశరీరుడు. ఈ మర్మమును మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ మర్మం మీకు అర్థమైతే మీ శరీరం కూడా సశరీరముగా, క్రీస్తునందు మీరు జన్మించినప్పుడు మీ శరీరం కూడా సశరీరముగా ఉండాలనేటువంటి జ్ఞానం మీకు కలుగుతుంది. అప్పుడు మీ ఆత్మ రక్షింపబడుతుంది. ఈరోజు మానవులందరిలో ఈ జ్ఞానమును గనక వారంతా నేర్చుకుంటే, వారంతా వెంబడించగలిగితే, నేను కూడా సశరీరుడుగా క్రీస్తు వలె బ్రతకాలనే ఆలోచన మానవులలో కలిగితే ఎవరిలో పాపం ఉంటుంది చెప్పండి? సశరీరము అనగా పాపము లేని శరీరము. ఇదే క్రీస్తులో ఉన్న మర్మము. ఈ క్రీస్తులో ఉన్న మర్మమును మనం తెలుసుకోవాలి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన బ్రతికిన కాలమంతా కూడా, భూమి మీద ఆయన శరీరధారిగా జీవించిన కాలమంతా కూడా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి ఈ సాక్ష్యములను, సందర్భాలను మనం చూచాం. ఇప్పుడు పేతురు గారు పలికిన సందర్భాలను కూడా మనం చూద్దాం. ప్రభువును వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి పేతురు గారు కూడా ఈయన విషయమై, అనగా మన ప్రభువైన యేసు విషయమై పలికినటువంటి ఈ మర్మములను కూర్చినటువంటి సంగతులను చూద్దాం. ఆయనలో ఏ పాపము లేదని ఆయన పలికిన సందర్భాలను ఇప్పుడు మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు రాస్తున్నారు. అలాగే పేతురు గారు యేసును వెంబడించిన శిష్యులలో ఒకడు. యేసును వెంబడించిన శిష్యులలో ఒకడు పేతురు గారు ధైర్యంగా ఈ మాటను మాట్లాడుతున్నారు. ఆయన యందు ఏ పాపము కనిపించలేదు, ఆయన నోట ఏ కపటమును ఎన్నడూ వినలేదు. ఎందుకంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఎంత గొప్ప విషయమో చూసారా? ఈ విషయాన్ని మీ హృదయాలలో స్థిరపరచనివ్వండి, బాగా నాటనివ్వండి.
మీరు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచమంతా దేవుణ్ణి చేరుకోవాలంటే, పరలోకాన్ని పొందాలంటే, నిత్యత్వంలో ప్రవేశించాలంటే ఎవరి ద్వారానైతే వెళ్ళాలో ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో ఉన్న మర్మము, ఒకానొక విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని మనకు తెలియజేస్తున్నప్పుడు, సశరీరుడు అంటే ఆయన యందు పాపము లేదు, ఆయన యందు ఎటువంటి దోషము కనిపించలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అని అనేక మంది పలుకుతున్నటువంటి సాక్ష్యాలను మీరు చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు పలుకుతున్నటువంటి యథార్థమైనటువంటి మాటలను మీరు చూడండి. ఆయన యందు ఏ కపటం లేదు, ఆయనలో పాపము కనిపించలేదు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అందుకే ఆయన సశరీరుడు. సశరీరుడు. ప్రియులారా, యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా చూడండి. యేసును వెంబడించినటువంటి శిష్యులలో మరొకరు యోహాను గారు, జెబెదయి కుమారుల్లో ఒకడు యోహాను. ఈ యోహాను గారు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈ మర్మమునకు సంబంధించినటువంటి సంగతిని తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. అలాగని ఆయనలో ఏమైనా పాపం ఉందా అంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన యందు ఏ పాపము కనిపించలేదు. అందుకే పరలోకమందున తండ్రి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని సాక్ష్యం ఇస్తున్నారు. మనుషుల సాక్ష్యం మాత్రమే కాదు, దేవాది దేవుడు పరలోకమందున తండ్రి ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, చక్కగా మీరు ఈ విషయాలను ఆలోచన చేయాలి. మన పాపములను క్షమించే మన ప్రధాన యాజకుడు, లోకానికి రక్షకుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనలో ఎటువంటి పాపము లేదు. పౌలు గారు చెప్పిన మాటలు, పేతురు గారు పలికిన మాటలు, యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం, వీటన్నిటిని మనం చూసాం. వీటి ద్వారా, వ్రాయబడినటువంటి మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభు పాపము లేని జీవితాన్ని భూమి మీద కనుపరిచారని, అందుకే ఆయన సశరీరుడని మనం తెలుసుకున్నాం. దేవుని వాక్యమును గూర్చిన మర్మం ఇది, క్రీస్తు ప్రభువును గూర్చిన మర్మం ఇది. అలాగే సశరీరుడు అంటే కేవలము పాపము లేకుండా జీవిస్తే మాత్రమే సరిపోదు, మన శరీరమందు దేవుని క్రియలు కూడా కనిపించాలి. సశరీరుడు అంటే మనిషి శరీరంలో పాపం ఉండకూడదు, మనిషి శరీరంలో దేవుని క్రియలు కనిపించాలి. యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. మంచి శరీరుడుగా, సత్య సంబంధమైన శరీరుడుగా, వాక్యానుసారమైన శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయనలో పాపము లేదు, మరియు ఆయన తండ్రి క్రియలను భూమి మీద జరిగించాడు. స్వంత క్రియలను కాదు, తండ్రి క్రియలను జరిగించాడు. ఆయన బాల్య దశలో ఉన్నప్పుడే పండుగ ఆచరించడానికి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులతోనూ అధికారులతోనూ ఆయన కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతూ దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు. 12 ఏళ్ళు, అప్పుడు ఆయన వయస్సు 12 ఏళ్ళు. అంత బాల్య దశలో కూడా ఆయన తండ్రి పనుల మీద ఉన్నారు. భూమి మీద శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా ఎంచబడిన మరియ యోసేపులకు ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటున్నారు. నేను సశరీరుడుగా భూమి మీదకి వచ్చాను, పాపము లేని శరీరాన్ని ధరించుకొని, దేవుని క్రియలను మాత్రమే చేసే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద ఈ బ్రతుకు కాలం అంతా దేవునికి సమర్పించటానికి నేను వచ్చాను అంటున్నారు ఆయన. ఆయన దేవుని క్రియలను చేస్తున్నప్పుడు ఆయన స్వయంగా పలికిన మాటలు చూడండి. దేవుని క్రియలు యేసుక్రీస్తు ప్రభువు జరిగిస్తున్నప్పుడు ఆయన పలికిన మాటలు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి.
అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. తండ్రి తన కుమారుడైన యేసుకు చేయటానికి కొన్ని క్రియలు ఇచ్చాడు. భూమి మీద ప్రతి దినము ప్రతి క్షణము ఏ విధంగా ఆయన బ్రతకాలి అనే దానిని తండ్రి ముందుగా కుమారునికి చెప్పాడు, పంపించాడు. అందువలన యేసు తన తండ్రి పనుల మీద ఉన్నాడు. తన బ్రతుకు కాలమంతా తండ్రి పనుల మీద ఉన్నాడు. సశరీరుడు కదా, పాపము లేకుండా ఉండాలి, దేవుని క్రియలను కలిగి ఉండాలి, దేవుని క్రియలు నెరవేర్చే శరీరంగా ఉండాలి. చక్కగా ఆలోచన చేయండి. అందుకే ప్రభువారు ఏమంటున్నారు చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. తండ్రి నేను చేయుటకు ఏ క్రియలను నాకు ఇచ్చానో ఆ క్రియలను నేను నెరవేర్చుచున్నాను గనుక తండ్రి నన్ను పంపాడని ఆ క్రియలను బట్టి మీరు నమ్మాలి. ఆ క్రియలే నన్ను గూర్చి నేను దేవుని కుమారుడనని సాక్ష్యం ఇచ్చుచున్నవి అని ఆయన పలుకుతున్నారు. ఆయన బ్రతుకు కాలం అంతా కూడా, ఆయన శిలువ మరణం వరకు, ఆయన జీవితంలో ప్రతి క్షణం దేవుని క్రియ ఆయన శరీరంలో ఉంది. అందువలన ఆయన సశరీరుడు. పాపము లేని శరీరం, దేవుని క్రియలను జరిగించిన శరీరం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మర్మము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఆయనను గూర్చి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మొదటి సంగతిని మనం అర్థం చేసుకుంటున్నాం, మొదటి సంగతిని గూర్చి మనం ఆలోచిస్తున్నాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆ మాటను గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు లోతైన జ్ఞానాన్ని మనకు దయచేస్తున్నాడు. ఆయన శరీరమందు పాపము లేదు, ఆయన శరీరమందు దేవుని క్రియలు ఉన్నాయి. దేవుని క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? నిత్యము దేవుని పని మీదే ఉన్నాడు. ఆయన విరామము లేదు. ఆయన బ్రతికిన కాలమంతా కూడా దేవుని క్రియలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. సమరయ స్త్రీ సందర్భం దగ్గర ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుప్రభు తన శిష్యులతో ఏమంటున్నారు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి. ఆయన నన్ను ఎందు నిమిత్తమైతే లోకమునకు పంపించాడో, నా శరీరమందు ఏ క్రియలనైతే చూడాలని ఆయన ఆశించాడో ఆ చిత్తము నెరవేర్చాలి. ఆయన పనిని తుదముట్టించాలి. నా విషయమై ఆయన ఇచ్చిన పనిని నేను పూర్తి చేసేయాలి. అదే నా ఆహారం, అదే నాకు ఇష్టమైనటువంటి ఆహారం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దేవుని పని విషయంలో ఆకలితో ఉన్నాడు. ఆయన పని నెరవేరితే ఆకలి తీరినట్టే, ఆయన పని నెరవేరితే సంతోషంగా కడుపు నిండినట్టే. ఇంత గొప్పగా దేవుని పనిని భావించి దానిని పూర్తి చేసిన వాడు ఆయన. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన శోధింపబడినను పాపము లేనివాడుగా కనిపించాడు. సశరీరుడు. ఆయన జీవితంలో ప్రతి క్షణం దేవుని క్రియే ఆయన శరీరమందు కనిపించుచున్నది. కనుక ఈ మర్మమును మనం అర్థం చేసుకుంటే, ఈ మర్మమును దేవుడు ఇప్పుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు? యుగాలలో తరాలలో మరుగు చేయబడని ఈ మర్మమును దేవుడు ఇప్పుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు? మనము క్రీస్తు యేసులో జన్మించిన వారమైతే ఒకడు క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సశరీరులుగా మారడానికి ప్రయత్నం చేయాలి, సశరీరులుగా మారాలి. క్రీస్తులో బాప్తిస్మం పొందుట ఎందుకొరకు? ఈ మర్మము తెలుసుకున్న తర్వాత మీరు సశరీరులుగా మారిపోవాలి. ఎందుకంటే మనము ఎవరి పేరిట బాప్తిస్మం తీసుకున్నాం, ఎవరిని ధరించుకున్నామని మనం పిలువబడుతున్నాం, ఎవరి కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, ఎవరి ద్వారా నిత్యత్వానికి మనం వెళ్ళాలని ఆశిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఆయన ఎలా వచ్చాడు? భూమి మీద ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడుగా. ఆయనను గూర్చిన మర్మం ఏంటి?
ఆయన శరీరమందు పాపము లేదు, ఆయన శరీరమందు దేవుని క్రియలున్నాయి. ఇప్పుడు మనం సశరీరులుగా మారడానికి పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేయాలి. ఎందుకంటే మర్మం మనకు అర్థమైంది కదా. మన శరీరమందు పాపం ఉండకూడదు, మన శరీరమందు దేవుని క్రియలు ఉండాలి. మరలా చెబుతున్నాను వినండి, మన శరీరమందు పాపం ఉండకూడదు, మన శరీరమందు దేవుని క్రియలు ఉండాలి. గత జీవితంలో చేసిన పాపమా, గత జీవితంలో దేవుని క్రియలు లేవా? అయితే వాటిని విడిచిపెట్టండి, గత జీవితాన్ని విడిచిపెట్టండి. మీరు ఎప్పుడైతే క్రీస్తులో జన్మించారో అప్పటి నుండి లెక్క, అప్పటి నుండే కదా ప్రారంభం, మనం మరలా జన్మించడం కదా. కనుక ఇక మీదట పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఇక మీదట మన ఆలోచన, మన నిర్ణయం, మన విధానం ఎలా ఉండాలన్నమాట. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు గనక ఈ మర్మం అర్థమైతే, ఈ మర్మము దేవుని కృప వలన మన హృదయములలో లిఖింపబడితే, మనం దీనిని ఆహ్వానిస్తే మనము కూడా సశరీరులుగా మారిపోవాలి. మన శరీరాలు కూడా మంచివైపోవాలి, సత్య సంబంధమైనవైపోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. పాపము లేని శరీరం దేవుని క్రియలు నెరవేర్చే శరీరం. ఏది మీ శరీరాన్ని అలా చేయగలరా? మీ శరీరాన్ని అలా మలుచుకోగలరా? యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ఆయనలో మీ శరీరాలను ఈ విధంగా మలుచుకోగలరా? పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేయండి. నిజంగా ఈ క్షణం నుండి నేను ఈ విధంగా బ్రతకాలని ఆశిస్తున్నానని హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగండి. దేవుని సహాయం తప్పకుండా మీకు లభిస్తుంది. చూపు, మాట, వినికిడి, క్రియ, నడక ఏదైనా సరే ఇక మీదట దేవుని వాక్యానుసారంగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా ఉండాలి. పాపము లేని శరీరం, దేవుని క్రియలను జరిగించే శరీరం మనలో ఉండాలి. ఇది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను అనే ఆ మాటలో దాగి ఉన్నటువంటి జ్ఞానము, మర్మము. ఇప్పుడు రెండో విషయం దగ్గరకు వద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము నిరాక్షేపముగా గొప్పదై ఉన్నదని ఆయన తెలియజేసి ఒక్కొక్క విషయాన్ని ఆయన అక్కడ పొందుపరిచారు కదా. మొదటి విషయం ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. రెండో విషయం ఏంటి? రెండో విషయాన్ని మీరు చూడండి. ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను. దేవుని వలన, దేవుని యొక్క వాక్యము చేత ఆయన నీతిపరుడు. నీతిపరుడు ప్రియులారా, చక్కగా ఈ విషయాన్ని కూడా ఇప్పుడు మనం లోతులకు వెళ్ళి అధ్యయనం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ విషయంలో నీతిపరుడుగా జీవించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నీతిపరుడు, ఈయన నీతిపరుడు. ఏ విషయంలో? ఆత్మ విషయంలో. మనమందరము ఆత్మ విషయంలో నీతిపరులుగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యమును పరిపూర్ణముగా నెరవేర్చి, దేవుని క్రియలను పూర్తి చేసి, తన శరీరాన్ని దేవుని చేతుల్లో పెట్టి, తన ప్రాణమును దేవునికి ఇచ్చేసి, తన ఆత్మను పరిశుద్ధమైనదిగా దేవుని చేతులకు అప్పగించుకొని ఆయన మరణించాడు. సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఆయన నీతిపరుడని దేవుడు ఆమోదించాడు. ఆత్మ విషయంలో ఆయన నీతిపరుడని దేవుడు ఆమోదించాడు. అందుకే ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళాడు. శిలువ మరణము నొందుటకు ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళాడు. యూదుల రాజుగా ప్రయాణమై వెళ్ళాడు. దేవుడు అంగీకరించాడు గనక, ఆయన నీతిపరుడు గనక బయలుదేరి వెళ్ళాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. వ్రాయబడిన ఈ చక్కని మాటలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించండి, ఆ మర్మమును తెలుసుకోండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా ఆనందించండి, ఉత్సాహించండి. నీ రాజు వచ్చుచున్నాడు నీతిపరుడై.
దీనుడై యథార్థవంతుడై దేవుని క్రియలు నెరవేర్చిన వాడై ఒక రాజుగా పట్టాభిషేకము నొంది వచ్చుచున్నాడు. గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ముందుగా ప్రవక్త నోట పలుకుబడింది. ఆ తర్వాత ఆ మాటను ఆయన నెరవేర్చాడు. మీరు ఆలోచన చేయండి. సశరీరుడుగా ప్రత్యక్షుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ రక్షించే రాజుగా బయలుదేరాడు. ఆయన ఆత్మ విషయములో నీతిపరుడు. ఆత్మ విషయంలో నీతిపరుడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి బయలుదేరాడు. దీనుడై బయలుదేరాడు. నా కుమారుడా, లోకము కొరకు నీ ప్రాణాన్ని అర్పించాలి, ఇచ్చేస్తావా అంటే, ఇదిగో తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలుకుతున్నాడు ఆయన. ఆత్మ విషయంలో నీతిపరుడు. ఆత్మ విషయంలో నీతిపరుడు. తండ్రి నేను ఏ పాపం చేయలేదు, నేను నీ క్రియలే చేశాను, లోకం కోసం ఎందుకు మరణించాలని తిరిగి ప్రశ్నించలేదు. ఈ దుర్మార్గులైనటువంటి యూదుల చేత నేను ఎందుకు శిక్షింపబడాలి అని ఎదురు ప్రశ్నించలేదు. నా నిమిత్తం మీరు బాధపడకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం మీరు బాధపడండి అని యెరూషలేము కుమార్తెలతో ఆయన పలికాడు. తను సిలువ వేసిన వారిని చూస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని పలికాడు. నీతిపరుడు కదా, నీతిపరుడు కదా. ఈ లక్షణాలు మనలో ఉండాలి. మనం రాజులము యాజకులమని తెలుసుకుంటే, క్రీస్తు ప్రభువును ధరించుకొని సశరీరులుగా భూమి మీద బ్రతుకుతున్నామని మనం అర్థం చేసుకుంటే, ఆ మర్మమును గ్రహించిన వారమైతే మనము ఆత్మ విషయంలో నీతిపరులుగా ఉండి దేవునికి మన ప్రాణములను అప్పగించుకునే స్థితిలోనే ఎల్లప్పుడూ ఉండాలి. మన దేహములలో పాపమును కనిపించనీయకుండా, మన దేహములలో దేవుని కార్యక్రమములను జరిగిస్తూ రాజులైన యాజక సమూహముగా దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి ఆయన ప్రజలుగా మనం దేవుని రాజ్యంలో ఉన్నామని భావిస్తే మనము ఆత్మ విషయంలో నీతిపరులుగా బ్రతకాలి. లోకము కొరకు మన ప్రాణాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు మన ప్రాణాలను ఇమ్మన్నప్పుడు మనం ఇవ్వటానికి సిద్ధపడాలి. దినమెల్ల వధింపబడుటకు సిద్ధపడినటువంటి గొర్రెలము అని దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి నీతిపరుడు మాట్లాడుతున్నాడే. ప్రియులారా, ఆలోచన చేయండి. మన బ్రతుకులలో ఈ మర్మం మనకు అర్థమైందా? ఎందరికి అర్థమైంది? ఈరోజు దేవుని నమ్ముకోవడం అంటే ఏదో ఒక కోరిక కోరుకోవడం అని, ఒక కష్టం నుండి గట్టెక్కడం అని, ఈ బ్రతుకును సాఫీగా జరిగించుకోవడం అని ఆలోచిస్తున్నారు తప్ప, ఇంత తక్కువ స్థాయిలో ఇంత చిన్నగా ఆలోచిస్తున్నారు తప్ప మర్మం అర్థమైందా? అందుకే దేవుడు దానిని మర్మం అన్నాడు. సశరీరులుగా బ్రతకాలని, ఆత్మ విషయంలో నీతిపరులుగా జీవించాలని ఈ మర్మాలు మీకు అర్థమయ్యాయా? అర్థం కాలేదు. ఏదో వారానికి ఒక రోజు 2 గంటలు కూర్చొని భజన చేసి ఇంటికి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. భక్తి అంటే, దైవ భక్తిలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? గొప్పదది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆ విషయం నీకు అర్థమైందా? నీవు సశరీరులుగా జీవించాలని నీకు అర్థమైందా? అలాగే ఆత్మ విషయంలో నీతిపరుడుగా నీ ఉండాలని నీకు అర్థమైందా? దేవుని కొరకు నీ ప్రాణాన్ని దీనుడుగా ఇవ్వాల్సిన స్థితిలోనే ఎల్లప్పుడూ ఉండాలని నీకు అర్థమైందా? ఇదే క్రీస్తును గూర్చిన మర్మం. ఈ మర్మం నీకు అర్థమైతే నీవు ఉన్నతమైన లోకానికి వెళ్ళడానికి ఎంతో దూరంలో లేవని అర్థం చేసుకోవాలి. ఈ మర్మం నీకు అర్థమైతే నీవెంతో దూరంలో లేవు, నిత్యత్వానికి చాలా సమీపంగా ఉన్నావనే చెప్పాలి. అలాగే తరువాతి విషయాన్ని చూడండి. పౌలు గారు దైవ భక్తిని గూర్చిన ఆ మర్మమును, క్రీస్తులో ఉన్న మర్మమును తెలియజేస్తూ మూడో విషయంగా ఏమని తెలియజేస్తారు? ఆ వరుసలో మరో విషయాన్ని ఏమని తెలియజేస్తారు? దేవదూతలకు ఆయన కనిపించాడు. దేవదూతలకు ఆయన కనిపించాడు. ప్రియులారా, దేవదూతలకు యేసుక్రీస్తు ప్రభు కనిపించడం ఏంటి? దేవదూతలకు ఆయన అగుపడటం ఏంటి? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆలోచనాత్మకంగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా రహస్యాలు. ఈ రహస్యాలను మనం లోతులకు వెళ్ళి అర్థం చేసుకుంటే తప్ప మనకు తెలియదు. దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వచ్చారా? దేవదూతలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును చూడాలనుకుంటున్నారు? దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు చూడాలి?
ఆ ప్రభువులో ఉన్న మర్మం ఏంటి? ఈ మర్మం ద్వారా నా ఆత్మను నేను ఎలా రక్షించుకోగలను? ఇది ఇప్పుడు నా ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచిన అద్భుతమైనటువంటి రహస్యాలను మీరు చూడండి. ఆయన దేవదూతలకు కనపడ్డాడు. చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. యేసు శోధింపబడిన తరువాత, అపవాది చేత యేసు శోధింపబడిన తరువాత దేవదూతలు ఆయన యొద్దకు వచ్చాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అపవాది ఆయనను విడిచిపోయాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నారు. దేవదూతలు అంటే సేవకులు, దేవుడు నియమించిన సేవకులు. ఎప్పుడైతే నీవు అపవాదిని జయిస్తావో దేవదూతల సేవకు నీవు పాత్రుడు అవుతావు, అర్హత సంపాదిస్తావు. అర్థమవుతుందా? మర్మం అర్థమవుతుందా? ఎప్పుడైతే నీవు దారి తప్పిన పాపము చేసిన దేవదూత అయినటువంటి అపవాదిని ఓడిస్తావో అప్పుడు నీవు దేవుని సేవకులు, దారిలో ఉన్న దేవుని సేవకుల యొక్క పరిచర్యకు అర్హుడు అవుతావు. ఈ విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నారు. తన బ్రతుకులో మనకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. సశరీరుడుగా ప్రత్యక్షుడై, ఆత్మ విషయంలో నీతిపరుడై, దేవదూతలకు కనిపించిన వాడుగా కనిపిస్తున్నాడు. అద్భుతమైనటువంటి రహస్యాలు ఇవి. మీకు అర్థమవుతున్నాయా లేదా? మనోనేత్రాలు తెరచి వీటిని అర్థం చేసుకోవడానికి మీరు సాయశక్తుల ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యుగాలలో, తరాలలో మరుగు చేయబడిన దేవుని వాక్యమునకు సంబంధించిన, క్రీస్తు యేసుకు సంబంధించినటువంటి మర్మములు ఇవి. ఆయన దేవదూతలకు కనబడెను అంటే అర్థం ఏంటి? దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేసుకుంటున్నాయి. దేవదూతలు ఎప్పుడు ఒక మనిషికి సేవ చేయాలనుకుంటాయి? ఎప్పుడైతే నీవు అపవాదిని ఓడిస్తావో అప్పుడు నీకు సేవ చేయాలని దేవదూతలు పరితపిస్తాయి. ఎవరి వలన సేవ పొందాలనుకుంటున్నారు? మనుషుల వలన. మనుషుల వలన సేవ పొందాలనుకుంటున్నారా? మనుషుల చేత సేవ చేయించుకోవాలనుకుంటున్నారా? ఈరోజు ఈ మర్మం తెలియక చాలామంది బైబిల్ చేత పట్టిన వారు కూడా మనుషుల సేవకు అలవాటు పడిపోయారు. మనుషుల చేత సేవ చేయించుకోవటానికి అలవాటు పడిపోయారు. నీకంటే తక్కువ స్థాయిలో వారు ఉండొచ్చు, నీకు ధనం ఎక్కువ ఉండొచ్చు, వారికి ధనం తక్కువగా ఉండొచ్చు. లేక నీకు వాక్యం బాగా తెలిసి ఉండొచ్చు, వారికి వాక్యం తెలియక ఉండొచ్చు. కానీ వారిని చిన్నచూపు చూడడం మంచిది కాదు, వారి చేత సేవ చేయించుకోవడం కూడా మంచిది కాదు. నీకు సేవ చేయాల్సింది ఎవరో తెలుసా? నీవు గొప్పవాడవైతే, నీవు క్రీస్తునందు ఉన్నవాడవైతే, నీకు ఈ మర్మం అర్థమైతే నీకు సేవ చేయాల్సింది ఎవరో తెలుసా? దేవదూతలు. అందుకే ఎంతో గర్వంగా చెప్పుకుంటాను ఈ మాట. నేను మనుషుల చేత సేవలు అందుకోవడానికి నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. మనుషుల చేత సేవలు అందుకోవడానికి నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. నా అంతటా నేను పని చేసుకోవాలని నేను ఎప్పుడూ ఆలోచన చేస్తాను. అయితే దేవుడు తన దూతలను పంపించి నాకు సేవ చేయిస్తాడు. ఈ మాట చెప్పినప్పుడు మీకు హాస్యాస్పదంగా ఉంటుంది, దేవదూతలు మీకు సేవ చేస్తాయా అని. విశ్వాస భ్రష్టులు కదా, మీకు హాస్యాస్పదంగానే ఉంటుంది. విశ్వాసంతో చూడగలిగితే దేవదూతలు నాకు ఎలా సేవ చేస్తాయో మీకు అర్థమవుతుంది. ఈ పరిచర్యను నేను ఎలా జరిగిస్తున్నానో తెలుసా? ఈ దేవుని సేవను ఎలా జరిగిస్తున్నానో తెలుసా? ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నానో తెలుసా? మనుషుల మీద ఆధారపడి కాదు, మనుషుల మీద ఆధారపడి కాదు. దేవదూతల సహాయాన్ని దేవుడు పంపించడాన్ని బట్టి ఆ దేవుని మీద ఆధారపడి ఈ సేవ జరిగిస్తున్నాను, ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాను. మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పించినటువంటి ఈ మర్మములను చూడండి. ఈ మర్మములను చూడండి. ఆయన అపవాది చేత శోధింపబడ్డాడు, అపవాది వెళ్ళిపోయాడు, ఆయన అలసిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నారు. భూమి మీద మనుషులు లేరా? ఆయనకు పరిచర్య చేయటానికి భూమి మీద మనుషులు లేరా? మనుషుల పరిచర్య ఎంతవరకు? వారు చిన్నవారు, కొద్దిగానే పరిచర్య చేయగలరు. వారి స్థాయిలో వారు కొద్దిగానే పరిచర్య చేయగలరు.
నీకు వారు సేవ చేయాలంటే వారు కొద్దిగానే చేయగలరు, కానీ దేవదూతలు నీకు సేవ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం, మహా అద్భుతం. శరీరపరంగా నీవు అపవాదితో ఈ పోరాటంలో అలసిపోతున్నప్పుడు దేవదూతల సహాయాన్ని నీవు కోరుకోవాలి. మనుషులు క్రీస్తుకు పరిచర్య చేయాలి. క్రీస్తు సువార్త వ్యాప్తిలో వారు పరిచారకులుగా ఉండాలి. దేవదూతలు మనకు పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఇదే రహస్యం, ఇదే మర్మం. మరి దేవుడు సంఘంలో పరిచర్య చేసేవారిని ఉంచాడు కదండి. అంటే ఈ పరిచర్య ఎవరి కోసం చేయాలి? ఈ పరిచర్య ఎందు నిమిత్తం చేయాలి? దేవుని సేవ నిమిత్తం చేయాలి. దేవుని సువార్తను ప్రకటించే నిమిత్తం చేయాలి. అంతే తప్ప నేనేదో దేవుని సేవ చేస్తున్నాను కనుక నాకు ఒక 10 మంది సేవకులు ఉండాలి, కాళ్ళు నొక్కడానికి, ఒళ్ళు నొక్కడానికి, నాకు శరీర సంబంధమైనటువంటి మిగిలిన అవసరాలన్నీ తీర్చడానికి, భూమి మీద శరీర సంబంధంగా వీరందరూ నాకు సేవకులుగా పడుండాలనేటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు. వారు మనకు సేవకులు కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు వారు మనకు సేవకులు కాదు. వారు క్రీస్తు పరిచారకులు. క్రీస్తు పనిలోనే వారిని ఉంచాలి. క్రీస్తు పనిలోనే వారిని ఉంచాలి. మనకు సహాయం చేయాలంటే దేవుడు దేవదూతలను పంపిస్తాడు. మన కన్న తండ్రి, ఆయన మన కన్న తండ్రి. మన బాగోగులు చూడడా? మనకు ఏదైనా ఒక లోటు ఉన్నప్పుడు, ఒక అవసరత ఉన్నప్పుడు మనం అడగకుండానే సహాయం చేస్తానని అన్నాడు ఆయన. నమ్మకం లేని విశ్వాస భ్రష్టులారా, ఎందుకు ఇంకా సందేహపడుతున్నారు? సహాయం ఎలా వస్తుంది అని ఇంకా ఎందుకు సందేహపడుతున్నారు? ఎన్నో సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. దేవుడు ఇదిగో ఈ విధంగా సహాయం చేశాడు, దేవుడు ఇదిగో ఆ విధంగా సహాయం చేశాడు, తన బిడ్డలను ఆదుకున్నాడు అని ఎన్నో సందర్భాల ద్వారా చరిత్రలో మీరు చదువుకున్నారే, నేర్చుకున్నారే. వాటన్నిటిని వెంటనే మర్చిపోతారా? మీ బ్రతుకులోనికి వచ్చేసరికి వాటిని మీరు అనువదించుకోరా? ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా కనిపించాలా? దేవదూతల సహాయాన్ని మీరు పొందగలిగే ఆ స్థితి మీకు ఉంటే కనుక మీరు క్రీస్తులో ఉన్నవారు. ఆ మర్మం మీకు బాగా అర్థమైందని అర్థం. క్రీస్తులో ఉన్న ఆ మర్మము, యుగాలలో తరాలలో మరుగు చేయబడిన ఆ మర్మము మీలో ప్రకాశిస్తుంటే దేవదూతలు మిమ్మల్ని చూడడానికి వస్తారు. ఆయనను చూడటానికి దేవదూతలు వచ్చారు. అలాగే ప్రారంభ శతాబ్దంలో దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి అపోస్తలులు, శిష్యులు ఈ క్రీస్తు మర్మమును ఎరిగిన వారు గనక వారు కూడా దేవదూతలు వచ్చి వారికి సేవ చేయడాన్ని చూచారు. వారు కూడా దేవదూతల యొక్క సేవలను పొందారు, ఆ పరిచర్యను పొందారు. చూస్తారా? పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆ మాటలను మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మీ విశ్వాసం పెరుగుతుంది, మీ విశ్వాసం బలపడుతుంది, మీ విశ్వాసం బ్రతికింపబడుతుంది. ఎందుకంటే మృత స్థితిలో ఉన్న విశ్వాసం కదా. బ్రతికించుకోండి, విశ్వాసాన్ని బ్రతికించుకోండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము. మమ్మును దేవుడు అందరికంటే కడపట ఉంచాడని మాకు తోచుచున్నది అని పౌలు గారు అంటున్నారు. దేవుని సేవ చేస్తున్నాం. లోకపరంగా ఎటువంటి అర్హతను, ఎటువంటి భాగ్యమును, ఎటువంటి గొప్పతనాన్ని మేము కోరుకోవటం లేదు. కేవలం దేవుని చేతిలో ఉన్న బహుమానాన్ని మాత్రమే ఆశిస్తున్నాం అంటున్నారు పౌలు గారు. అయితే దేవుని పనిలో ఉన్నటువంటి మాకు క్రీస్తు మర్మమును ఎరిగి ఆ మర్మమును బాగా గ్రహించిన వారమై మా జీవితాల్లో ఆ మర్మమును వహించుకుని పోవచ్చున్నాము కనుక మేము లోకమునకు దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నాము అంటున్నారు. చూడండి, లోకంలో జీవిస్తున్నారు కనుక లోకమునకు వేడుక, మనుషుల మధ్య జీవిస్తున్నారు కనుక మనుషులకు వేడుక. మరి దేవదూతలకు వేడుక అంటే దేవదూతలు ఎక్కడో ఉన్నారు కదా, మరి వారికి వేడుక అంటే అదే దేవుని యొక్క పరమార్థం. అదే వారు లోకమునకు దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నారు.
వేడుకగా ఉన్నారు, సెలబ్రిటీస్. లోకంలో దేవుడైతే మమ్మను కడపటనే ఉంచాడు. మా వైభవం ఎవరికి తెలియదు. ఎందుకంటే లోకానుసారంగా వైభవాన్ని చూడాలనుకునే వారికి మమ్మను గురించి ఏమర్థమవుతుంది? వీరెందుకు పనికిరాని వారులే అనుకుంటారు అందరూ. కడపటనే ఉన్నారులే అనుకుంటారు అందరూ. కానీ మేము లోకమునకు, దేవదూతలకు, మనుషులకు వేడుకగా ఉన్నాము. దేవదూతల సేవను పొందాలి. నీ ఎప్పుడైతే అపవాదిని జయిస్తావో దేవదూతల యొక్క సేవ నీకు లభిస్తుంది. ఈ మర్మం నీకు అర్థమైతే ఇక మీదట అపవాదిని జయించడానికే నీవు ఆలోచిస్తావు తప్ప అపవాది చేతిలో ఓడిపోవడానికి ఎప్పుడూ నీవు ఆలోచించవు. ఈ మర్మము మన వ్యక్తిత్వాన్ని ఎలా బలపరుస్తుందో చూడండి. ఈ మర్మము క్రీస్తులో మనల్ని ఎలా నిలబెడుతుందో చూడండి. సశరీరులుగా మారటానికి, ఆత్మ విషయమై నీతిపరులుగా బ్రతకటానికి, దేవదూతలకు మనం కనిపించేలా, దేవదూతలు మన యొద్దకు వచ్చి సేవ చేసేలా మన వ్యక్తిత్వాన్ని దేవుని ముందు ఎలా మంచిగా నిలబెడుతుందో చూడండి. ఇదే దేవుని వాక్యంలో ఉన్న మర్మము. అలాగే మరో చక్కని విషయం చూడండి, దేవదూతల యొక్క ప్రత్యక్షత. మరో చక్కని విషయం చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఈ లోకమందు క్రీస్తు సువార్త ప్రకటింపబడుచున్నది, సత్య సువార్త ప్రకటింపబడుచున్నది, క్రీస్తు మర్మం ప్రకటింపబడుచున్నది. వారు తమ కొరకు తాము పరిచర్య చేసుకుంటున్నారా? తమ కొరకు తాము సేవ చేసుకుంటున్నారా? ఉదాహరణకు నన్ను తీసుకుంటే నేను నాకు సేవ చేసుకుంటున్నానా దేవుని వాక్యం ప్రకటిస్తూ? దేవుని వాక్యం వినేవారందరికీ సేవ చేస్తున్నాను కదా. నిత్యము దేవుని వాక్యంలో అందరినీ నిలబెట్టాలనే తపనతో ఉన్నాను కదా. నాకు నేనేమీ సేవ చేసుకోవడం లేదు కదా. కనుక నా బోటి వారందరినీ చూడటానికి దేవదూతలు ఆశపడుతున్నారు, దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. ఆ మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృప ఎంతో గొప్పది. ఆయన దయచేసినటువంటి ఈ అర్హత నిమిత్తము ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడనుగా బ్రతుకుతాను. ప్రియులారా, ఆలోచన చేయండి. మీకు సువార్త ప్రకటించిన వారు తమకు పరిచర్య చేసుకోవటం లేదు, మీకు పరిచర్య చేస్తున్నారు. అట్టి వారిని సందర్శించాలని దేవదూతలు ఆశిస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఆయన దేవదూతలకు కనిపించాడనే మాటలో ఉన్న పరమార్థం, రహస్యం, దాగి ఉన్న మర్మం మీకు అర్థమైందా? మీరు దేవుని పనిలో అలసిపోతున్నప్పుడు, అపవాదితో యుద్ధంలో మీరు భయంకరంగా పోరాడుతూ నిద్రాహారాలు లేక దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, లోకమందు ఉన్న సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని కొరకే నిలబడినప్పుడు దేవదూతలు మిమ్మును సందర్శించాలని ఆశపడతాయి. దేవదూతలు మిమ్మును సందర్శించాలని ఆశపడతాయి. తొంగి చూడగోరుచున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ మర్మములను మీ హృదయములలో నాటనివ్వండి. మరలా చెబుతున్నాను, నాటనియ్యండి. మర్చిపోవద్దు. ఈ మర్మములను తెలుసుకున్న మీరు ఈ మర్మముల ప్రకారం జీవించటానికి ప్రయత్నం చేయండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమందు ఆయన నీతిపరుడని తీర్చబడెను. దేవదూతలు ఆయనను చూడడానికి వచ్చాయి. ఈ 3 విషయాలను మీరు అర్థం చేసుకున్నారు. వీటిలో ఉన్న మర్మం మీకు అర్థమైతే ఇక మీదట ఈ విధంగా బ్రతకటానికి, అనగా మీ శరీరమందు పాపము లేకుండా, మీ శరీరము దేవుని క్రియలలో ఉంచుకుంటూ, మీరు ఆత్మ విషయంలో నీతిమంతులను తీర్చబడేలా దేవదూతలు మిమ్మల్ని సందర్శించేలా మీ బ్రతుకులను క్రీస్తు యేసులో మలచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ 3 వాక్యములతో ఈ భాగమును ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మిగిలినటువంటి 3 సంగతులను మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడై నడిపించునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృపానిధియగు మా పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన యుగాలలో తరాలలో మరుగయ్యున్న దేవుని వాక్యములో ఉన్న మర్మమును గూర్చి మీకు స్తోత్రములు తండ్రి. వినగలిగిన చెవిని మాకు దయచేశారు.
గ్రహించగలిగిన హృదయమును మాకు అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, ఈ అమూల్యమైనటువంటి సంగతులను మా హృదయములలో భద్రము చేసుకొని ఈ సంగతుల ప్రకారము జీవిస్తూ మా బ్రతుకులను మీకు అంకితం చేసుకునే నిమిత్తం మాకు స్థిరమైన దృఢమైనటువంటి మనస్సును దయచేయండి. ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ రేపబడి మీ కొరకు జీవించుటలో నూతన ఉత్సాహమును పొంది మీ చిత్తాన్ని నెరవేర్చేంత వరకు, మీ పనిని తుదముట్టేంచేంత వరకు వెనకడుగు వేయకుండా, వెనుతిరిగి చూడకుండా వారి బ్రతుకులను సిద్ధపరచుకునేలాగున సహాయములు చేయమని వేడుకుంటూ ఆ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.